వాలంటీర్ల పనిచేయాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విజయలక్ష్మి సేవా వజ్ర స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నా. సేవారత్న ముగ్గురు కూడా ఒకసారి స్టేజీ మీదకి రండి. సంబంధిత ఎంట్రీస్ తీసుకురండి. సేవారత్న కార్యకర్తలు మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సన్మాన గ్రహీతులైన వాలంటీర్లందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో అనేక కార్యక్రమంలో భాగస్వాములయ్యారమ్మా. నేను ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి. గతంలో 2 సార్లు ముఖ్యమంత్రి చేయటము, 10 సంవత్సరాలు చేయటము ఇవన్నీ లేవు. మొట్టమొదటిసారి 2019లో ప్రజల అభిమానం చొరకొని ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన వెంటనే సంవత్సరంలోనే మీరు చూశారు, కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని కుదేలు చేస్తుంటే దాదాపు మనకి 18 నెలలు కరోనా వల్ల పోయింది. నిజంగా మీరు చూస్తే ఈ 58 నెలల్లో మొదటి 6 నెలలు కరోనా 18 నెలలు తీసేస్తే మాకు పనిచేయడానికి ఉండేది 34 నెలలు మాత్రమే. కానీ గతంలో ఏ ముఖ్యమంత్రి మహానుభావులు ఈ రాష్ట్రాన్ని పాలించారు కాదనట్లా. కానీ ఏ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కానీ లేదు వేరే రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు చేయలేని పని సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. నేను ఎందుకు చెప్తున్నానంటే, సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళైతే పాలనా సౌలభ్యం. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజలు కేవలం వాళ్ళకి సంక్షేమం, డబ్బులు రావాలి, వాళ్ళ ఊళ్ళు బాగుపడాలనేదే కాదు, గౌరవం కోరుకుంటున్నారు. పేదవాడైనా కోరుకునేది గౌరవం, తిరగకుండా, తిప్పించుకోకుండా, రూపాయి అవినీతి లేకుండా పనులు కావాలి, ప్రజల పాలనలో మార్పు రావాలని మీ చిన్నప్పటి నుంచి మీరు చూస్తున్నారు, వింటున్నారు. మీ తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడుంటారు. ఒక చిన్న పట్టా రావాలి, గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూరు జరగదు. ఒక పెన్షన్, అరే ఒక పెన్షన్ అయ్యా 60 ఏళ్ళు నిండింది ముసలాబాకి, పెన్షన్ రావాలి, జన్మభూమి కమిటీల చుట్టూరు తిరగాలి, రూపాయి డబ్బులు ఇవ్వాలి. గత పాలనలో ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ, మిమ్మల్ని అందరినీ వాలంటీర్లను పెట్టి ఇంటికి పథకాలు వస్తున్నాయి. మనం చూసాం, ముసలి వాళ్ళందరికీ నా చేతుల మీద నేనే ఇస్తూ అది బాగుందా సిస్టము, ఇది బాగుందా అంటే 99% మంది లేదు సార్ వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండం ఉందని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మా డబ్బులు మాకు వస్తున్నాయని వాళ్ళ ఆశీర్వాదం ప్రతి నెల మీరు వాళ్ళ బంధువులు కాకపోవచ్చు, స్నేహితులు కాకపోవచ్చు, ఏ కులమైనా ఏ మతమైనా మిమ్మల్ని వాళ్ళు మనస్ఫూర్తిగా 2 నిమిషాల మనసులో మా వాలంటీర్ హాయిగా ఉండాలి, అతని జీవితం బాగుండాలని వాళ్ళు మనసులో అనుకుంటే అంతకన్నా ఏం కావాలి మన జీవితాలు చెప్పండి. నలుగురు మన బాబు కోరుకుంటున్నారు, మనకు సంబంధించని మనుషులు, మన బంధువులు, మన స్నేహితులు, మన మంచి కోరుకోవడం సర్వసాధారణం. మనకు అసలు సంబంధం లేని వాళ్ళు, ఎప్పుడు పరిచయం లేని వాడు ఈ రోజున మనల్ని ఆశీర్వదిస్తున్నారు. కారణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ పథకాలు.
మీ ద్వారా చేపిస్తున్న పని, మీ అందరికీ ఒక గౌరవం వచ్చింది ఈరోజు వార్డులలో. ఏ చిన్న పని వచ్చినా నాయకులకి చెప్తున్నారు, వాలంటీర్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు. అసలు మేము నిజంగా చేయాల్సిన పనులు ఇప్పుడు చేస్తున్నాం. ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, చైర్మన్లు. ఇంతకుముందు 30 సంవత్సరాల క్రితం ఒక ఎమ్మెల్యేకి ఒక 500 ఇల్లు ఇచ్చేవారు నియోజకవర్గంలో పంచమని. ఎవరికి పంచుతావు చెప్పండి? ఇప్పుడు ఇస్తే కుదిరిద్దారు అసలు? 57 గ్రామాలు 73 వార్డులలో 500 ఇల్లు పంచమంటే కుదిరిద్దా? కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఏ పథకమైనా సాచ్యురేషన్. ఎన్ని పెన్షన్లు కావాలో అర్హత ఉన్నవాడు, ఎంతమంది అమ్మఒడి కావాలో అర్హత ఉన్నవాడు, ఎంతమంది ఆసరా రుణమాఫీ చేయాలి అర్హత ఉన్నవాడు, హాయి ఉన్నాం. అందుకే ఈరోజు మంచి పనులు చేయగలుగుతున్నాం, పెద్ద పెద్ద పనులు. చరిత్ర కలిగిన దాచేపల్లిని పట్టణం చేశాం. రోడ్లు మీరు చూస్తుంటారు, మీరు పుట్టి పెరిగింది ఈ ఊళ్ళో. గతంలో కొట్ల బజార్ ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుంది? ముత్యాలంపాడు రోడ్డు ఎట్టుంది, నారాయణపురం రోడ్డు ఎట్టుంది, నడిగుడి రోడ్డు జాతీయ రహదారి తీసుకొచ్చాం, రోడ్లన్నీ విస్తరించాం. ఇలా పెద్దలు చెప్పారు, సొంత ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చాం. వాళ్ళు ఒక్క పట్టా ఇలా తెలుగుదేశం 5 సంవత్సరాల్లో మనం 4300 మందికి ఇచ్చాం. దానికి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు వ్యంగ్యంగా పట్టాలు ఇచ్చారు, ప్లాట్లు చూపెట్టలేదని. చూపెడుతున్నాం. భూమి ఉంది, ఒక రోజులో అవుతుందా? మొన్నే చెప్పాను. ప్రతి ప్లాట్ నెంబర్ వేసి మనం వచ్చే 3-4 నెలల్లో చూపెడతాం. రేపు వచ్చే వారం బిగిన్ చేస్తాం. ఎక్కడికి పోదు. నిజంగా కాలనీ చూస్తున్నారు, బ్రహ్మాండంగా ఇప్పుడు ఇల్లు కూడా కట్టుకుంటున్నారు నడిపుల్లో. ఇక్కడ మీరు చెప్పాలి ఏంటి ప్రజలకు? వాళ్ళు ఇచ్చే మాయ మాటలు, ప్రతిపక్షాలు చేసే దొంగ మాటలు మీరు తిరిగి కొట్టాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మాడు, మమ్మల్ని నమ్మాడు. నమ్మకాన్ని నిలబెట్టుకోవటమే ఈరోజు మనిషిగా మనకి ముఖ్యమైనది. మీరు కూడా నమ్ముతారు ఎవరో ఒకరిని మీ జీవితం. మీ తల్లిదండ్రులను, మీ స్నేహితులను, మీ బంధువులను, ఎవరినో ఒకరిని మనిషి నమ్ముతాడు. ఊహించండి, ఒకవేళ అతను మీకు మోసం చేస్తే మీకు ఎంత బాధ కలిగిస్తుందో ఊహించండి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మి మీ పథకాలు మాతో పాటు మీకు భాగస్వామ్యం చేశారు. చేయాల్సిన అవసరంలా ఎమ్మెల్యేల ద్వారా, కౌన్సిలర్ల ద్వారా ఈ పనులు చేస్తుండొచ్చు. మిమ్మల్ని అందరినీ నియమించి ఎంతో కొంత ఒక ఇల్లు గడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేయొచ్చు. ఏముంది 5-6 వేలే కదా, ఏ పని ఉంది వాలంటీర్లకి? ఏదో ఒక పని చేస్తున్నారు, ఒక ఇల్లు గడుగుతుందంటే. మేడలు కట్టుకోలేకపోవచ్చు. ఈరోజు భాగస్వామ్యం అవుతున్నారు, చేస్తున్నారు. నమ్మకం నిలబెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం. నేను ఎందుకు చెప్తున్నానంటే వస్తారు రేపు ప్రతిపక్షాలు. మీకు 1000 రూపాయలు లంచం ఇద్దాం, 2000 ఇద్దాం, కులం పేరు చెప్దాం, మతం పేరు చెప్దాం. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారిది ఏ మతం, మహేష్ రెడ్డిది ఏ కులం అని మీ దగ్గరికి వస్తారు, ఖచ్చితంగా వస్తారు. రాలని నేను అన్నట్లు మీరు ఆలోచించండి ఈ రోజున. మరి మీకు ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ కులమో మతమో చూడలేదు. రిజర్వేషన్స్ పాటించాలి, చట్టపరంగా పాటించాం. మీరు పనిచేస్తారని ఇచ్చాం, మీరు నిలబడతారని ఇచ్చాం. మరి ఈ రోజున మరి ప్రతిపక్షాలు వచ్చి రెడ్డి, కమ్మ, కాపు ఇన్ని రోజులు చెప్తారు. ఊరు బాగు చేయలేదా చెప్పమనండి. కాటేరు వాగు పొంగి పొరిగి ఊరంతా నాశనం చేస్తున్నది. 2016 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. 10వ వార్డు, 9వ వార్డు, 8వ వార్డు, 7వ వార్డు మునిగిపోయినాయి. 1వ వార్డు కూడా నీళ్లు వచ్చినాయి. ఇంకా వరద రాకుండా చేస్తా అన్నాడు. చేయగలిగాడా? లేదు. మళ్ళీ మనం 2009లో జూన్ మాసంలో మనం గవర్నమెంట్లోకి వస్తే ఆగస్టు వానలు పడి మళ్ళీ వరద వచ్చి మొత్తం దాచేపల్లి మునిగిపోయింది. కానీ మనం 2 సంవత్సరాల్లోనే పట్టుబట్టి వాగుని ఆధీకరించి అందరూ నాయకులు, ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేయలేదు. ఒక ఎమ్మెల్యే, సామాన్య ఎమ్మెల్యే మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డి చేసి చూపెట్టాడు. చెప్పాలి జనానికి ఎంత ఆస్తి నష్టం జరిగింది. ఆర్యవైశ్యులు ఆ రోజు 2019లో నేను చూస్తే గుండె గుప్పిట్లో పెట్టుకొని, ఎందుకంటే సామాన్ అంతా కింద సెల్లార్లో ఉంటుంది. 10వ వార్డు మొత్తం ఇళ్లలోకి నీళ్లు, వడియరాజు నీళ్లు, మాలపల్లి మొత్తం అసలు నీళ్లు వాళ్ళు అని లేకుండా. ఇక్కడున్న ఎస్సీ కాలనీ కూడా బ్రిడ్జ్ కట్టి వెడల్పు చేస్తే నీళ్లు ఆగినాయి 1వ వార్డు. చేయగలిగాం కదా. రోడ్లు విస్తరించాం, కాట్రవాగు చేసాం, ఇళ్ల పట్టాలు ఇచ్చాం, సిమెంట్ రోడ్లు వేసాం. ప్రతిదీ అభివృద్ధి అంటే దాచేపల్లిని పట్టణం చేశాం మొట్టమొదటిసారి. చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ చేస్తారని మోసం చేస్తే మనం రైతు భరోసా ఇచ్చాం. మొన్న చూశారు మీరు ఆసరా ఆడవాళ్ళకి. డ్వాక్రా రుణమాఫీ చేస్తారని 1 రూపాయి ఇకపోతే మనం 4 సంవత్సరాల్లో చేశాం.
గుర్తు చేయండి అంటున్నా. నా రిక్వెస్ట్ మీరు ఏంటంటే ఒక్కసారి ప్రజలకు పోయి ఆ ఇంట్లో వచ్చిన సంక్షేమం, దాచేపల్లిలో జరిగిన అభివృద్ధి, ఇవన్నీ చెప్పాలి. కాటేరు కానీ రోడ్లు కానీ ఒక్కసారి గుర్తు చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ప్రలోభాలు వస్తారు. ఇందాక నేను చెప్పినట్టు మీ దగ్గర వచ్చేది ఫస్ట్ మీ దగ్గర. ఆలోచించండి. గడిచిన 4 సంవత్సరాలు మీరు హ్యాపీగా చేసుకుంటూ పోయారు. ఇంకా మనం ఉన్నంతకాలం మీరే ఉంటారు. కొంతమంది భయపెడతారు కూడా. మీ మీద పిటిషన్ పెట్టాలని చూస్తారు, ఉద్యోగం తీపియాలని చూస్తారు. దేనికి తడవమాక నేను ఒకటే చెప్తున్నా మీకు, ఎక్కడన్నా ఒక్క ఉద్యోగం పోతే మళ్ళీ రేపు జూన్ మాసంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను మొట్టమొదటి పెట్టేది ఆ ఉద్యోగమే అవుతుంది. బొచ్చు కూడా వేయలేదు. నేను చెప్తున్నా, బొచ్చు కూడా వేయలేదు. నేను ప్రచారం చేసుకునేది మీరు ప్రచారం చేసుకో. ఎవరన్నా ఒక్క వాలంటీర్ని వాళ్ళు అధికారులు ఎక్కడన్నా పైన డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఆపితే మళ్ళీ జూన్ మాసంలో మిమ్మల్ని తీసుకొచ్చి అదే కుర్చీలో కూర్చోబెడతారు. భయపడాల్సిన అవసరం లేదు. మీరేం తప్పు చేయట్లా. మీరు ఒక ఇంటికి పోయి ప్రభుత్వం ఏమి ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రభుత్వం వచ్చిందో చెప్తున్నారు, గుర్తు చేస్తున్నారు. తప్పెందుకు? మనమేం అబద్ధం చెప్పట్లేదుగా, మోసం చేయట్లేదుగా, ఉన్నది చెప్తున్నాం. ఈ ఊళ్ళో ఏం జరిగిందో చెప్తున్నాం. ఇంత సంక్షేమం వచ్చింది, ఇంత అభివృద్ధి జరిగింది, పాలనా సౌలభ్యం ఎంత హాయిగా ఉంది. ఈరోజు దాచేపల్లిలో ఎవరింటికి వాళ్ళకి పెన్షన్ వస్తున్నాయి, పథకాలు వస్తున్నాయి. ఎవ్వరు ప్రమేయం లేదు. మీకు తెలుసు, ఒక్క రూపాయి తీసుకోకుండా, లంచం లేకుండా. గతంలో ప్రతిదానికి లంచం. ఈరోజు మెజారిటీ లేవు, మిగతాయి కూడా తీసుకొస్తున్నాం. సామాజిక న్యాయం ఈ రోజున చెప్పండి. ఇదే దాచేపల్లి మండలంలో నిలబడతాం. గతంలో తెలుగుదేశం ఏం పదవులు ఇచ్చింది? ఈరోజు మనం చైర్మన్కి వస్తే మొట్టమొదటిసారి అత్యధికంగా ఉన్న కాపు బిడ్డలకు ఇచ్చుకున్నాం, పెద్దవాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి, గతంలో ఓడిపోయిన వాళ్ళని నిలబెట్టుకున్నాం చైర్మన్లుగా. వైస్ చైర్మన్ ఓసీ వచ్చింది, మరి ఒక ముస్లిం సోదరుడిని, ఒక ఎస్సీ సోదరుని పెట్టుకున్నాం. లేదు, మండలంలో మళ్ళీ ముస్లింలకు వైస్ ప్రెసిడెంట్కి ఇచ్చాం. ఓసీలో మండల ప్రెసిడెంట్ ఎస్సీలకు ఇచ్చాం. ఎమ్మెల్సీలు, బీసీలు జగన్ కృష్ణమూర్తి గారు ఈ మండలంలో ఇచ్చి, ఏసురత్నం గారు పక్క మండలంలో ఇచ్చి, రేవతి గారు ఈ మండలంలో ఇచ్చి 3 పదవులు బీసీలు అందరికీ, ఎస్సీలకి, బీసీలకి, మైనారిటీలకి చేతనైనంత వరకు. ఓసీలో గతంలో ఇన్నామా అసలు ఇది? ఓసీ అంటే రెడ్డి, కమ్మ, కాపు నిలబడేవాళ్ళు, అక్కడక్కడ ఆర్యవైశ్యులు. ఈరోజు ఓసీలో ఎస్సీలని, మైనారిటీలని, బీసీలని మొదటి పేపర్ చూస్తుంటే ఎంత గర్వంగా ఉందో. నాలాంటి రాజకీయ కుటుంబంలో పుట్టిన వాడే భయపడుతున్నాడు రాజకీయాలు చేయాలంటే. ఎందుకు? సంకల్పం లేక, ధైర్యం లేక కాదు, డబ్బు లేక. ఇంటి పేరు కాదు, కానీ కాదు ఎవరా పెద్దవాళ్ళు నేనేం చేసేదాన్ని. అదే రోజు అవినీతి చేయాలా, అక్రమాలు చేయాలా, ప్రజలకు సేవ చేయాలనుకున్నారు, అది రాజకీయం అనుకున్నారు. కానీ గత 15 ఏళ్ళు చూస్తే రాజకీయాలు మారిపోయినాయి. కోట్లు, వేల కోట్లు యాడించి తేవాలా? సార్లు ఈ ఒక్క ఎలక్షన్ కంటెస్ట్ చేస్తే సార్లు మహాప్రభు మన వల్ల కాదు ఇది అనుకునే పరిస్థితిలో ఉన్నాం మేము. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఒక ధైర్యం వస్తుంది, ఎక్కడో ఒక ధైర్యం. ఏమో రాజకీయాలు మారిపోతాయేమో, ఈ డబ్బు ప్రమేయం తగ్గిపోతుందేమో, ఈ కులాల రచ్చ ఆగిద్దేమో, ఒక ఆశే కదా మనిషిని నడిపించేది. మీరందరూ టీవీ చూస్తూ మీ తల్లిదండ్రులు, ఈ ప్రాంతం వాళ్ళు, ఈ రాష్ట్రం వాళ్ళు, దేశం వాళ్ళు రాజకీయం మారాలి అంటాం. ఎలా మారింది బొచ్చులో రాజకీయం చెప్పు? ఓటేయకుండా, ప్రజాస్వామ్యాన్ని మార్చకుండా ఎలా మారింది? మీరు ఆ చైతన్యం కలిగించాలి. మీరు చదువుకున్న వాళ్ళు, ఈ ప్రాంతం బాగు కోరుతున్న వాళ్ళు, మీరు ఎక్కడోళ్ళు కాదు. దాచేపల్లి బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలని మీరు మార్చాలి కదా, మీరు ఎడ్యుకేట్ చేయాలి కదా. మీ ఇళ్లలో ఎలా మారిందమ్మా రాజకీయం? మనం ఓటేస్తే కదా మార్చేది. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు. మన పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 52లో సిఆర్ చౌదరి గారు, 67లో మంది సుదర్శనం గారు, 77లో కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, 83లో కాటూరు నారాయణ స్వామి గారు, 89లో కాసు కృష్ణారెడ్డి గారు, 96లో సైదయ్య గారు, 98లో రోసయ్య గారు, 99లో జనార్దన్ రెడ్డి గారు, 2004లో రాజమోహన్ రెడ్డి గారు, 2009లో వేణుగోపాల్ రెడ్డి గారు, 2014లో రాయపాటి సాంబశివరావు గారు, 2019లో కృష్ణదేవరాయ గారు. 5 సార్లు కమ్మాస్, 5 సార్లు రెడ్డిస్, 2 సార్లు వైశ్యం చేశారు. మొట్టమొదటిసారి ఒక బీసీ వ్యక్తిని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. డబ్బుగా లేదు.
రాజకీయ కుటుంబమా? కాదు. మీలాంటి వాడు అనిల్ యాదవ్ గారు 15 సంవత్సరాల క్రితం మీలాంటి వాడు పాపం తండ్రి లేడు, తనయులు లేడు, ఎమ్మెల్యే చేయించి నెల్లూరు వంటి సిటీలో 2 సార్లు ఎమ్మెల్యే చేయించి స్టేట్ నాయకుడు చేశాడు ఈరోజు అనిల్ యాదవ్ గారు. ధైర్యంగా వచ్చి నర్సరావుపేటలో నిలబడుతున్నాడు. రేపు గెలిస్తే ఏమో ఎప్పుడైనా కావచ్చు అనే ఒక సంకల్పం వచ్చిందిగా ప్రజల్లో. డబ్బు కాదురా, కష్టపడాలి, ఏ కులం అయితే ఏంది, ఏ మతం అయితే ఏంది అనేది. మరి ఎవరు మార్చాలి? మీరు ఎడ్యుకేట్ చేయాలి. అంతేగాని మనమే ఎలా వస్తుంది విప్లవం చెప్పండి? చదువుకున్న పిల్లలు మీరందరూ తీసుకురాకపోతే ఆకాశం నుంచి ఊడిపడిద్దా? చెప్పండి. ఇళ్ళకపోయి ఇదిగో ఇది చేసాం, ఇది చేస్తున్నాం, అన్ని విధాలుగా సంక్షేమం ఇచ్చాం, అభివృద్ధి ఇచ్చాం, పాలనా సౌలభ్యం ఇచ్చాం, సామాజిక న్యాయం చేస్తున్నాం, ఇంకేం చేయాలి? ఉంటాయి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అవి కూడా చేద్దాం. రేపు అనిల్ యాదవ్ గారు గెలిస్తే ఏమో వచ్చేసారి ఈసారి బీసీ గెలిస్తే రేపు ఒక ఎస్టీ నిలబడచ్చు, ఒక ఎస్టీ నిలబడచ్చు, ఒక మైనార్టీ నిలబడచ్చు. అసలు అడుగుతారుగా? ఇప్పుడు అడుగుతున్నారా ఒక్కడన్నా మాకు సీటు కావాలని? ఎందుకంటే అమ్మో 1000 కోట్లు పెట్టాలి ఎమ్మెల్యేలైతే ఎంపీలైతే. భయం పోయింది. ఏం పర్లేదు, సామాన్యుడు నిలబడచ్చు, ఓట్లు వేస్తున్నారు జనం. మీరు ఎడ్యుకేట్ చేయాలి. మాకు ఎందుకు లేకుంటే ఎవరు ఏం చేయగలరు? ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం తప్పు చేశాడు చెప్పండి? ఎవరికైనా సరే ఒక అగ్రకులాన్ని కాదని, డబ్బున్న వ్యక్తిని కాదని ఒక సామాన్యుడిని పెట్టడం తప్ప. ఏంటి దాంట్లో తప్పైతే చెప్పమనండి జనాన్ని. కోరుకునేది అదే కదా జనం. సామాన్యుడు రావాలి, వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి చట్టసభల్లో. ఈరోజు అదే కదా జరిగింది. మీరు ఎడ్యుకేట్ చేయండి దయచేసి. తప్పకుండా ప్రజల్లో మార్పు వస్తుంది. దాచేపల్లిలో కూడా మనం మెజార్టీ సాధిస్తాం. రేపు సర్వేలు బాగున్నాయి. నాకు పెద్ద చెప్పినట్టు ఇన్ని పట్టాలు ఇచ్చారు మీరు. 10,000 ఏళ్లలో 4,600 మందికి పట్టాలు ఇచ్చాం. రేపు ఇల్లు కట్టిస్తాం. వాళ్ళకి రేపు మే నెలలో 2 లక్షలు ఇవ్వబోతున్నాం. ఒక మోడల్ కాలనీ తీసుకురాబోతున్నాం. కానీ ఎడ్యుకేట్ చేయాల్సింది మీరు. మళ్ళీ చెప్తున్నాం, విశ్వాసం. ఈరోజు మేము కానీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిమ్మల్ని నమ్ముకున్నాం. నమ్మకాన్ని బొమ్ము చేయదు, అది తప్ప. మనకు చేత కాకపోతే మనం మానుకోవచ్చు, ఇంట్లో కూర్చోవచ్చు. కానీ 5 సంవత్సరాలు మీరు హాయిగా పని చేసుకుంటూ పోయి మీ కుటుంబాలను ఆదుకున్న పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. వస్తారు ప్రతిపక్షాలు, కులం అంటారు, 4 రూపాయలు అంటారు. ఆలోచించండి. ఈరోజు మీలో ఎవరన్నా లొంగిపోతే మరి మీరెక్కడ ధర్మం కోరుతారు రేపు చెప్పండి జనాలు? మనలో నీతి లేకపోతే మనం అవతల వాడి దగ్గర నీతి ఎలా కోరుకుంటాం? మీలో సంకల్పం ఉండాలి. ఎస్, మనం కష్టపడదాం, ఇంకోటి చేసుకుందాం, ఇంకోటి చెప్తున్నాం, జీవితంలో పైకొద్దాం. ఏది ఏమైనా ఈరోజు చేసినవి మనం బొచ్చుడలు ఉన్నాయి. నవరత్నాల ద్వారా లబ్ధి ప్రతి ఇంటికి 1,00,000 నుంచి 1,50,000. దాచేపల్లి అభివృద్ధి, రోడ్లు, నీళ్లు వస్తున్నాయి. రేపు కుళాయి బిగించబోతున్నాం. ఉంది, ఇప్పుడు సమ్మర్ వచ్చింది, కాస్త నీళ్లు సంకటం ఉంది. దానికి కూడా ప్రత్యేకంగా చూస్తున్నాం. ట్యాంకులు పెట్టి ఎట్లా తెచ్చారు? మీరు ప్రజలకు చెప్పాలి, అమ్మ కరువు వచ్చింది, మాకు చేతనైనంత వరకు మనం చేద్దాం. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే జనం అర్థం చేసుకుంటారు. చేశాను కాబట్టి మీరందరూ, మీరు, మేము అందరం కలిసి ఈ 5 సంవత్సరాలు ఇంటింటికి పోయి సమస్యలు అడిగి పరిష్కరించాం. నాతో పాటు మీరు అందరూ వచ్చారు గడప గడప. ఇంకొక వార్డు మిగిలింది, 5వ వార్డు, నారాయణపురంలో 2-3 వార్డు. అవి కూడా రేపు ఎలక్షన్ టైంలో తిరిగి వెళ్తాం. ఏది ఏమైనా దయచేసి మీరు వచ్చే 2 నెలలు కఠినంగా కష్టపడండి. ఈగ కూడా వాళ్ళు ఈగండా చేస్తాం మేమందరం నాయకులు. ఎక్కడన్నా చిన్న ఆపద కలిగినా మొట్టమొదట రేపు దాచేపల్లిలో న్యాయం చేసేది. ఎవరికైనా చిన్న లోటు జరిగితే ఆ వాలంటీర్నే ముందు నిలబెట్టుకుంటాం. వదులుకో. కష్టాల్లో ఉండి మా కొరకు పోరాటం చేసిన మా బిడ్డలు మీరు, మిమ్మల్ని ఎందుకు వదులుకుంటాం? మనం మతాలు వేరు కావచ్చు, కులాలు వేరు కావచ్చు, సంబంధాలు లేకపోవచ్చు, కానీ అందరం ఒక యూనిటీగా పనిచేసాం ఈ ప్రభుత్వంలో. ఎడ్యుకేట్ చేయండి జనానికి. ఒక విప్లవం వస్తుంది. మొట్టమొదటిసారి సామాన్యుల్ని జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు డబ్బు లేని వాడని ఎవరైనా కావచ్చు, రాజకీయ కుటుంబం అవ్వచ్చు, మాది నన్ను కానీ లేదు అనిల్ యాదవ్ కానీ పెట్టి ముందుకు పోతున్నాడు. మీరు ఎడ్యుకేట్ చేయండి. ఖచ్చితంగా దాచేపల్లి పట్టణంలో
గతంలో ఎవరికి రాని మెజారిటీ ఈసారి మీ ద్వారా మనం అందరం తీసుకురాగలుగుతామని ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.